గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బెంగళూరు తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఘటన బాధ్యులపై చర్యల్లో భాగంగా పలువురిని అరెస్ట్ చేయడంతో మరికొందరిపై సస్పెన్షన్ వేటు వేసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోవడాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అటు ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారంటూ ప్రభుత్వంపై మండిపడింది. ఘటన వెనుక కారణాలను వెంటనే తేల్చాలని సర్కార్ను ఆదేశించింది హైకోర్టు. దీంతో తొక్కిసలాట ఘటనపై సిఐడి పోలీసులతో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు పోలీస్ శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా సస్పెన్షన్లు, అరెస్ట్లకు ఆర్డర్లు ఇచ్చింది కర్ణాటక సర్కార్. బెంగళూరు పోలీస్ కమిషనర్ తో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీస్ ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సిపి దయానంద్ తో పాటు అడిషనల్ సిపి, డీసీపీ, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ, క్రికెట్ స్టేడియం పోలీస్ ఇన్ఛార్జ్ సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ తో పాటు ఆర్సీబీ ప్రతినిధులు, డిఎన్ఏ ఈవెంట్ మేనేజర్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ, ఐజీపీని ఆదేశించారు సీఎం సిద్ధరామయ్య. సీఎం ఆదేశాలతో ఆర్సీబీ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్ట్ చేశారు. ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నిఖిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా డిఎన్ఏ ఈవెంట్ కంపెనీకి చెందిన 3 సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశంలో పోలీసులు నిఖిల్ సోసాలేను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ కోసం అడిషనల్ డీజీపీ సీమంత్ కుమార్ సింగ్ ను బెంగళూరు కొత్త సిపిగా అపాయింట్ చేసింది సర్కార్. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. 30 రోజుల్లో కేసుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య డెడ్ లైన్ పెట్టారు. ఇక ఈ కేసులో A1 గా ఆర్సీబీ, A2 గా డిఎన్ఏ మేనేజ్మెంట్, A3 గా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను పేర్కొంది. మరోవైపు బెంగళూరులో కేసు వార్త తెలియగానే భార్య అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ లండన్ కు వెళ్లిపోయారని ప్రచారం సాగుతోంది. దీంతో కోహ్లీపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. విక్టరీ పరేడ్ విషాదంగా మారడంతో చనిపోయిన వారికి ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు మాత్రం ఆగలేదు. అనుకోకుండా జరిగిన విషాద ఘటనకు బాధ్యత వహించాల్సిందే అంటోంది సర్కార్. ఇక జూన్ 10న హైకోర్టులో విచారణ తరువాత తొక్కిసలాట ఘటనపై ఇంకెన్ని చర్యలు ఉంటాయో చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.